सकलभुवनसृष्टिः कल्पिताशेषसृष्टिः निखिलनिगमदृष्टिः सत्पदार्थैकसृष्टिः अतद्गणपरमेष्टिः सत्पदार्थैकदृष्टिः भवगुणपरमेष्टिः मोक्षमार्गैकदृष्टिः सकलभुवनरङ्गस्थापनास्तम्भयष्टिः सकरुणरसवृष्टिः तत्त्वमालासमष्टिः सकलसमयसृष्टिः सच्चिदानन्ददृष्टिः निवसतु मयि नित्यं శ్రీగురోర్దివ్యదృష్టిః. గురుదేవుడు తన సంకల్పము మాత్రము చేతనే శిష్యుని ఎదుట సమస్త లోకములను ప్రతిసృష్టి గావించి దర్శింపచేయగలడు. ఆయా లోకముల యందు ఉన్న సమస్త భోగ్య వస్తువులను అనుభవింపచేయగలడు. సమస్త వేదార్థములను దర్శించి బోధించగలడు. వేదసారమగు సత్పదార్థము ఆత్మయే అని అనుభవమునకు గొనిరాగలడు. గురుపరబ్రహ్మ అసత్పదార్థములను వేరుచేసి సర్వులకు ప్రియమైన సత్పదార్థము అనగా ఆత్మమునందు దృష్టి కలవాడు అగుటచే భక్తిపాత్రుడు అగుచున్నాడు. గురువు సంసార ధర్మముల కంటే వేరైన మోక్షమార్గమునందు ఆసక్తి కలిగించి మార్గోపదేశము చేయు దృష్టి కలవాడు అగుటచే దేవతుల్యుడగుచున్నాడు. అందుచే గురుదేవుడు సర్వలోకములను మహారంగస్థలమునకు ఆధారభూతముగు ప్రధాన స్తంభముగా నిలిచి ఉన్నాడు. శిష్యులపై కృపారసము అనడి వర్షమును కురిపించి ఆత్మానందములో మునిగజేయుచున్నాడు. అతని వద్ద ఉన్న వేదార్థము అనడి దండముతో సర్వకాలములకు తగిన సృష్టి చేయును. కనుక సచ్చిదానందానుభవముతో కూడిన శ్రీ గురుదేవుల దృష్టి సర్వదా నాయందు ప్రసరించుగాక.